పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ ఋషికొండ ప్యాలెస్ ను పరిశీలించడానికి వెళ్ళాడు. పాపం ఆయన వెళ్ళే టయానికి ఒక మీటింగ్ హాల్లో అంటే ఖాళీగానే ఉంది, దాన్ని ఎవరు వాడట్లా. సో దాన్ని పరిశీలిస్తున్న సమయంలో అక్కడ సీలింగ్ పైనుంచి సీలింగ్ ఊడి కింద పడి వాటర్ లీక్ అయ్యి మొత్తం కూడా వాటర్ తో తడిసిపోయి ఉంది. వాస్తవానికి దీన్ని ఎవరు చూడాలి, ఎందుకంటే దాన్ని ఎవరు వాడట్లేదు, లోనకి ఎవరు రెగ్యులర్ గా తుడిచేవాళ్ళు గట్టి ఎవరు వెళ్ళరు. వాస్తవానికి పక్కన ఉన్న కూడా సరే అసలు ఇప్పటి వరకు మేము కూడా చూడలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకనే చెప్పింది అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అందులో నివసించుంటే ఇక్కడ ఊడిపడింది, రేపు బెడ్రూమ్ లో ఊడిపడదా, లేదా బాత్రూమ్ లో ఊడిపడదా, లేదా హాల్ లోనో కిచెన్ లోనో ఊడిపడదు కదా. మరి పొరపాటున అక్కడ భారతీరెడ్డి గురించి మనం ఎందుకు చెప్పామంటే సాధారణంగా ఎక్కువగా ఇంట్లో ఉండేది భారతీరెడ్డి. మరి ఒకవేళ నెత్తి మీద పడితే లేదా ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద పడితే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి సిచ్యువేషన్ ఊహించండి. మరి జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి కట్టిన అద్భుతమైన కట్టడం, ఒకళ్ళు కూడా నివాసం అందులో లేరు, ఎవరు ఇప్పటి వరకు అందులో స్టేయింగ్ లేరు, దాన్ని దేనికి వాడట్లేదు ఇప్పటి వరకు. అయినా కానీ సీలింగ్ కూడా ఎలా పడింది? గట్టిగా 2 ఏళ్ళు అయింది అది కట్టి, దాని ఎన్నికల చివరి నాటికి కట్టడం అయింది. 100 ఏళ్ళు అయితే గడవలేదు కదా. మరి 2 ఏళ్ళు కూడా పూర్తిగా గడవక ముందే సీలింగ్ కూడా ఎలా కింద పడింది నాకు అర్థం కాలేదు, వాటర్ లీక్ ఎలాగవుతుందో నాకు అర్థం కాదు. మరి 500 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి నాసిరకం కట్టడం కట్టాడా? జగన్మోహన్ రెడ్డి కట్టిన తాను ఉండటానికి కట్టే కట్టడంలో కూడా జగన్మోహన్ రెడ్డి వక్ర బుద్ధి చూపించి నాసిరకంతో కట్టాడా?